నమస్కారం సిటీ బులెటిన్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ. పాత మంచిర్యాల రేషన్ షాపులో సన్నబియ్యాన్ని లబ్ధిదారులకు అందజేసిన డీసీసీ అధ్యక్షురాలు. మార్వాడి మహిళా మండలి ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో అత్యంత వైభవంగా గంగూర్ మాత శోభయాత్ర. పట్టణ పురవీధుల గుండా మహిళల నృత్యాలు, భక్తి గీతాలతో గంగూర్ మాతను శోభయాత్ర నిర్వహించిన మార్వాడి మహిళలు. జిల్లా కేంద్రం 17వ వార్డుల్లో సన్నబియ్యం కార్యక్రమాన్ని ప్రారంభించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, ఎమ్మెల్యే ప్రేమ్సాగర్రావు చిత్రపటాలకు పాలాభిషేకం చేసిన పార్టీ నాయకులు. రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ప్రభుత్వం తెల్ల రేషన్ కార్డు ఉన్నవారికి సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన సందర్భంగా ఈరోజు మంచిర్యాల పట్టణంలోని పాత మంచిర్యాల రేషన్ షాప్ వద్ద డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రతి పేదవారికి ఇంటింటికి సన్నబియ్యం చేరాలన్న చారిత్రాత్మక పథకానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టారని, పేదవారికి పెట్టాలన్న ఆలోచనతో సన్నబియ్యం పథకాన్ని ప్రారంభించారని, ఈ కార్యక్రమంలో భాగంగానే ఈరోజు మన మంచిర్యాల నియోజకవర్గంలో కూడా రేషన్ షాపుల ద్వారా తెల్ల రేషన్ కార్డుదారులకు సన్నబియ్యం పంపిణీ కార్యక్రమం ప్రారంభమైందని తెలిపారు. ప్రతి పేదవారి ఇంట ప్రతిరోజు పండుగ జరగాలనే ఆలోచనతో పేదవారి కడుపు నింపాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ పయ్యావుల పద్మముని, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పూదరి తిరుపతి, పట్టణ అధ్యక్షులు తూముల నరేష్, బీసీసీఎల్ జిల్లా అధ్యక్షులు వడ్డె రాజమౌళి, మహిళా జిల్లా అధ్యక్షురాలు పెంటరజిత, ఎస్సీసీఎల్ జిల్లా అధ్యక్షులు రామగిరి బానేష్, పట్టణ మహిళా అధ్యక్షురాలు హేమలత, మాజీ కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, తెల్ల రేషన్ కార్డు లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సన్నబియ్యం పథకం ప్రారంభించడం జరిగింది. ఉగాది రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నల్గొండ జిల్లాలో 3,10,00,000 మందికి మనం తెలంగాణ వ్యాప్తంగా సన్నబియ్యం అనేది ఇవ్వాలి అని చెప్పేసి ఆ రోజు ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. అయితే తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా 6 కిలోల బియ్యం గతంలో కూడా మనం ఇవ్వడం జరిగింది. కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు ₹1 బియ్యం ఇచ్చినాం. ఇప్పుడు దీన్ని ఉచితంగా 6 కిలోల బియ్యం పేదలకు అనేది పంపిణీ చేస్తున్నాం. అయితే గతంలో దొడ్డు బియ్యం ఇవ్వడం వల్ల చాలామంది తినకుండా దాన్ని మళ్ళీ అమ్ముకోవడము, అది మళ్ళీ బ్లాక్ మార్కెటింగ్ ద్వారా మళ్ళీ వీళ్ళకే ప్రభుత్వానికి వాళ్ళు అమ్మడం, మహారాష్ట్ర లాంటి అక్కడ ప్రాంతాలకి బియ్యం అనేది తరలిపోవడం అనేది జరిగింది. అట్లా కాకుండా అందరు తినడానికి ఉపయోగపడే విధంగా సన్న బియ్యం అనేది మనం రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. అయితే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారం చేపట్టిన తర్వాత పేదవారికి, దిగువ మధ్య తరగతి వారికి, సామాన్య ప్రజల సంక్షేమం కోసమే పథకాలు అనేటివి చేపట్టడం జరుగుతుంది. దీంట్లో రైతులకు కూడా మనం రైతు భరోసా 6,000 ఇవ్వడం, అలాగే 2 లక్షల వరకు రుణమాఫీ చేయడం కూడా జరిగింది. పేదవాళ్ళకి, ముఖ్యంగా మహిళలని దృష్టిలో పెట్టుకొని కూడా మనం పథకాలు అనేటివి ఇవ్వడం జరుగుతుంది. స్త్రీలకి ఉచిత బస్సు సౌకర్యం కల్పించడం, 200 యూనిట్ల వరకు కరెంటు ఫ్రీగా ఇవ్వడం, అలాగే 500కే గ్యాస్ సిలిండర్ ఇవ్వడం. ఇప్పుడు ఉపాధి కూడా చదువుకునే నిరుద్యోగులు ఎవరైతున్నారో వాళ్ళకు ఉపాధి కల్పన అనేది కూడా రాష్ట్ర ప్రభుత్వం చేయాలి అని చెప్పేసి ఒకటి రాజీవ్ యువ వికాస్ అనే పథకాన్ని కూడా ప్రవేశపెట్టడం జరిగింది. ఏప్రిల్ 14th వరకు అర్హులైన యువకులందరూ కూడా యువకులు దానికోసం అప్లై చేసుకోవచ్చు. అలాగే
ప్రతి నియోజకవర్గానికి కూడా ఇందిరమ్మ ఇల్లు అనేటివి 3,500 ఇస్తాము అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. ప్రతి ఒక్కటి కూడా అంటే సామాన్య పేద దిగువ మధ్యతరగతి ప్రజలకు ఉపయోగపడే విధంగానే ప్రభుత్వం కార్యక్రమాలు అనేటివి చేస్తుంది. జై కాంగ్రెస్. గౌరవ ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేయడం జరుగుతుంది. దానిలో భాగంగానే ఇప్పటికీ అనేక పథకాలు కూడా అమలు చేయడం జరిగింది. ఈ రోజు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు దొడ్డు బియ్యం ఇస్తే అసలు తినడానికి ప్రజలు ఇబ్బంది పడతారు, చాలా ఇబ్బంది అవుతుందనే ఉద్దేశం కొద్దీ గౌరవ ముఖ్యమంత్రి గారు మరియు మంత్రివర్గం సన్న బియ్యం అనే ఉద్దేశం కొద్దీ మన ఉగాది రోడ్డు సూర్యాపేటలో గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీద ప్రారంభించడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో అన్ని నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమం ప్రారంభం చేయడం జరుగుతుంది. దానిలో భాగంగానే గౌరవనీయులు పెద్దలు మన మంచిర్యాల శాసనసభ్యులు మన ప్రియతమ నాయకులు శ్రీ కొక్కిరాల ప్రేమసాగరరావు గారు సురేఖమ్మ గారి ఆధ్వర్యంలో నియోజకవర్గంలో వాడన ప్రతి రేషన్ షాపులో ఈరోజు ఈ సన్నబియ్యం కార్యక్రమం అనేది ప్రారంభించడం జరుగుతుంది. దానిలో భాగంగానే ఈరోజు పాత మంచిర్యాలలో సురేఖమ్మ గారి చేతుల మీద ఇక్కడ ప్రారంభం చేయడం జరుగుతుంది. ఈరోజు మంచిర్యాల నియోజకవర్గం చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలోనే పోటీ పడుతూ అభివృద్ధి సంక్షేమ విషయాల్లో మనం అన్ని విధాలు కూడా మనం ముందుండడం జరుగుతుంది. ఎక్కడా లేని విధంగా ఈరోజు మంచిర్యాలలో విద్య అయితేనేమి, వైద్యానికి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, వైకుంఠధామం అయితేనేమి అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతూ మనం మౌలిక వసతుల విషయంలో అయితే మంచినీళ్ళ విషయంలో అన్ని విధాలుగా మనం అభివృద్ధి చెందుతూ పోవడం జరుగుతుంది. అదేవిధంగా మహిళా సోదరిమణులకు ఒక మాట మళ్ళీ ఒకసారి గుర్తు చేయాలి. అప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా చీరలు పెట్టింది మన గౌరవనీయులు మన పెద్దలు మన ప్రేమసాగర్ రావు గారు అని ఒకసారి చెప్పక తప్పదు. ఈ నియోజకవర్గంలో ప్రేమసాగర్ రావు గారు చీరలు ఇచ్చుడు మహిళా సోదరి మనులకు ఈ అక్క చెల్లెలకు దసరా పండుగ కానీ రంజాన్ కానీ సంతోషంగా జరుపుకోవాలి ఈ అక్క చెల్లెల ఉద్దేశం కొద్ది పెద్దలు ప్రేమసాగర్ రావు గారు చీరలు ఇచ్చిన తర్వాతనే దాన్ని చూసిన తర్వాతనే కేసీఆర్ ఆ పథకం ప్రారంభించడం జరిగింది. కానీ ఈ రోజు ప్రేమసాగర్ రావు గారు ఇచ్చే చీరలే ప్రతి దసరకు సంతోషంగా ఆడబిడ్డలు కట్టుకోవడం జరిగింది. కేసీఆర్ ఇచ్చిన చీరలు ఎవరు కూడా కట్టుకోకుండా దండకు దిష్టి బొమ్మలకు దానికో బోర్లకు కూడా వేయడం జరిగింది. అంటే నియోజకవర్గంలో సంక్షేమానికి సేవ చేయడానికి కానీ అభివృద్ధి కానీ ఎప్పటికీ పెద్దలు ప్రేమసాగర్ గారు సురేఖమ్మ గారి నాయకత్వంలో మనమే ముందుంటామని చెప్పి తెలియక తప్పదు. ప్రతి ఒక్క కార్యకర్త కూడా సంక్షేమ పథకాలు అందేటప్పుడు అందరూ కూడా దగ్గరుండి చూసుకోవాలని చెప్పి మమ్మల్ని అందరినీ కూడా ఆదేశించడం జరిగింది. వర్చువల్ గా ఈ రోజు మన గౌరవ శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమసాగరరావు గారి ఆధ్వర్యంలో అదేవిధంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సురేఖమ్మ వారి ఆధ్వర్యంలో ఈ రోజు పాత మంచిర్యాలలో ఇక్కడ ప్రారంభించడం జరుగుతూ ఉంది. అయితే మరి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం అనేది మరి పేద ప్రజలకు కావచ్చు, లేకుంటే మరి రేషన్ కార్డు ద్వారా మరి తినేవారికి కావచ్చు ఒక మంచి అవకాశంగా భావిస్తూ ఈరోజు ప్రజలందరూ కూడా మరి సీఎం మరి కొడుకు కోడలు ఏ విధంగా మరి సన్నబియ్యం తింటారో ప్రతి కుటుంబంలో అదే విధంగా సన్నబియ్యం తినాల ఉద్దేశంతో ఈ రోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారు అదేవిధంగా మంత్రివర్గం మొత్తం ఈ రోజు రాష్ట్రం మొత్తానికి కూడా దాదాపుగా 3 కోట్ల పైచలకు మరి ప్రజలకు ఈ రోజు ఈ సన్నబియ్యం సమకూరుస్తున్నందుకు మరి ప్రభుత్వానికి మనం ఎంతో రుణపడాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మరి సన్నబియ్యం పక్కదారి పట్టద్దు, అమ్ముకోవద్దు. ఎందుకంటే బియ్యాన్ని మరి అమ్ముకుంటే ఇటు మహారాష్ట్ర దాటిపోతుంది, లేకపోతే ఇటు తమిళనాడు కావచ్చు, కర్ణాటక కావచ్చు, అటు చాలా మంది మరి అమ్ముకొని మరి కేవలం 10-15 రూపాయలకే అమ్ముకున్న సందర్భాలు. రాబోయే రోజులలో రేషన్ బియ్యం మరి తరలిపోకుండా చూసుకునే మరి బాధ్యత కూడా విజిలెన్స్ వారు కూడా దీని మీద స్ట్రిక్ట్ గా ఉందని చెప్పేసి ఇటు డీలర్లా కావచ్చు, ఇటు ఎవరు చేయని విధంగా మరి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్న మరి ప్రేమసాగరరావు గారు. అదేవిధంగా మనం పాత మంచాలు చూసుకుంటే చాలా మందికి తెలియదు. ఏదైతే సార్ గెలిచిన వెంబడే దాదాపుగా రంగపేట కావచ్చు, ఇటు పాత మంచాలు కావచ్చు ఒక 1 కోటి రూపాయల ఫండ్ ఇవ్వడం జరిగింది. అదే కాకుండా మళ్ళీ డిఎంఎఫ్ ఫండ్ ద్వారా మళ్ళీ ఒక 50 లక్షలు ఇవ్వడం జరిగింది 2 వార్డులకు కలిపి. అదేవిధంగా మళ్ళీ టీయూఐడిఎస్క్యూ ఫండ్ ద్వారా దాదాపుగా 9వ వార్డుకు 1,50 లక్షల రూపాయలను కూడా మళ్ళీ శాంక్షన్ చేయడం జరిగింది. అంతేకాకుండా మన పాఠశాలను అధ్వానంగా కనీసం టాయిలెట్స్ కూడా లేనటువంటి మరి బాత్రూమ్ కు ఒక 50 లక్షల రూపాయలు మరి వారు మరి కేటాయించడం జరిగింది. అంటే పాత మంచాల మీద వారికి ఉన్న ప్రేమ మనం గమనించవచ్చు. ఈ విధంగా అదే కాకుండా మరి ప్రైవేట్ పరంగా అంటే వారు వ్యక్తిగతంగా ఈ రోజు మన ఆలయానికి కూడా 2 లక్షల రూపాయలు కేటాయిస్తే మీరు అందరూ చూసి ఉంటారు. దాని చుట్టూ మరి రైలింగ్ కూడా పెట్టినాం. అమ్మ సురేఖమ్మ గారికి మేము విన్నవిస్తూ త్వరలో మా పాత మంచాలు ఇప్పటికి కూడా పాతవే ఉన్నది, ఆ పాత పోయి కొత్త మంచాలు కలిసేటట్టు మాకు ఫండ్స్ కేటాయించాల్సిందిగా అమ్మ ద్వారా సార్ కోరుకుంటూ
మంచిర్యాల జిల్లా కేంద్రం పట్టణంలోని 30వ వార్డులో కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు కార్యకర్తలు రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు ప్రవేశపెట్టిన తెల్ల రేషన్ కార్డుల వారికి సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని 30వ వార్డులోని రేషన్ కార్డు ద్వారా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగరరావు చిత్రపటాలకు పాలాభిషేకం చేసి మిఠాయిలు పంచిపెట్టారు. ఈ సందర్భంగా పట్టణ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు అబ్దుల్ జలీల్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ తాజ్ముల్ మాట్లాడుతూ ఈ రోజు ఉదయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిచే ప్రారంభించిన సన్నబియ్యం కార్యక్రమాన్ని మన మంచిర్యాల పట్టణంలో ఎమ్మెల్యే ప్రేమ్సాగరరావు ఆదేశాల మేరకు 30వ వార్డులో డిప్యూటీ సీఎం ఎమ్మెల్యే ప్రేమ్సాగరరావుల చిత్రపటాలకు పాలాభిషేకం చేసి బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు అబ్దుల్ జలీల్, మైనారిటీ పట్టణ అధ్యక్షులు నజీర్ హుస్సేన్, మన్నార్, ఖలీద్, అజార్, ముఖీది, బాబా, బషీర్, సలీం, షరీఫ్, జావేద్ మరియు వార్డు ప్రజలు, కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి గౌరవనీయులు మన రేవంత్ రెడ్డి గారు ఒక చారిత్రకమైన నిర్ణయం తీసుకున్నారు. ప్రతి పేదవాడి ఇంట్లో సన్నబియ్యం తినాలనే ఉద్దేశంతో ఈరోజు ప్రతి ఒక్క మనిషికి 6 కిలోల చొప్పున సన్నబియ్యం పంపిణీ చేస్తున్నారు. భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా ఈరోజు సన్నబియ్య కార్యక్రమాన్ని ప్రారంభించే రాష్ట్రంగా మన తెలంగాణ రాష్ట్రం ముందు వరుసలో ఉంటుంది. దీనికి ముఖ్యంగా మన భట్టి విక్రమార్క కానివ్వండి, మన గౌరవనీయులు కొక్కిరాల ప్రేమ్సాగరరావు గారు దీని వెనుక కృషి ఎంతో ఉంది. దీనికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి పేదవాడి ఇంట్లో సన్నబియ్యం తినాలి. ఎందుకంటే దొడ్డు బియ్యం తినకుండా అమ్ముడు పోతున్నారు. దానికి విరుద్ధంగా ఈరోజు ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. దీనిలో భాగంగానే 29 మరియు 30 వార్డులలో ఈరోజు ఈ ప్రోగ్రామ్ని మేము ఇనాగ్రేషన్ చేయడం జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగానే భట్టి విక్రమార్క గారికి మరియు రేవంత్ రెడ్డి గారికి మరియు మా గౌరవనీయులు మా మంచిర్యాల ఆపద బంధువుడు కొక్కిరాల ప్రేమ్సాగరరావు గారికి పాలాభిషేకంతో ఈ ప్రోగ్రామ్ని మేము ఇనాగ్రేషన్ చేయడం జరిగిపోయింది. ఏదైతే ఎన్నికలలో భాగంగా చెప్పడం జరిగింది, పేదవాళ్ళకి ప్రతి ఒక్కరికి 6 కిలోల సన్నబియ్యం ఇస్తామని చెప్పి 500 బోనస్, క్వింటల్కు 500 బోనస్ ఇస్తూ మన ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, భట్టి విక్రమార్క గారు అందరు కలిసి ఈ కమిటీని ఏర్పాటు చేసి 500 బోనస్ చెల్లించి అది నేరుగా తీసుకొని రైస్ మిల్లుల ద్వారా దాన్ని సన్నబియ్యాన్ని మనం తీసుకొచ్చి ఇక్కడ మన తెలంగాణ రాష్ట్రంలో మొత్తంలో ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు మన మంచిర్యాల పట్టణంలో 29, 30 వార్డులో ఈరోజు మన నజీర్ గారు, జలీల్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఖాలిద్ గారు, మన్నాన్ గారు కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం చాలా గొప్ప విషయం. దీంట్లో భాగంగా ప్రతి ఒక్కరికి 6 కిలోల బియ్యం ఇవ్వడం జరుగుతుంది. ఇంతకుముందు దొడ్డు బియ్యం ఇవ్వడం ద్వారా ఏంటంటే చాలామంది తమ్ము పెట్టేసి వాళ్ళకి ఇచ్చి వెళ్ళిపోవడం అలాంటి పనులు చేసి అమ్ముకోవడం జరిగింది. కానీ ప్రతి వారు తినాలి, ఇచ్చిన పథకాలు ప్రతి పేదవాడికి అందాలనే ఉద్దేశంతో సన్న బియ్యాన్ని ఈరోజు ప్రారంభించడం జరుగుతుంది. గౌరవమైన ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగరరావు గారికి మంచిర్యాల నియోజకవర్గ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాను.
మంచిర్యాల పట్టణంలో సోమవారం సాయంత్రం మార్వాడి మహిళా మండలి ఆధ్వర్యంలో వారి ఆరాధ్య దైవం గంగూరు మాత ఈశ్వరుని ప్రతిమలతో అత్యంత వైభవంగా మహిళలు పాటలు పాడుతూ పట్టణ ప్రధాన వీధుల గుండా శోభయాత్ర నిర్వహించి ఖండేల్వాల్ భవన్ వరకు చేరుకుని పూజలు నిర్వహించారు. అనంతరం మహిళలు ఖండేల్వాల్ భవన్ నుంచి ఊరేగింపుతో లక్ష్మీనారాయణ మందిర్ వరకు తీసుకుని రావడం జరిగింది. ఈ సందర్భంగా మార్వాడి మహిళా మండలి సభ్యులు మాట్లాడుతూ హోళీ పండుగ తెల్లవారి నుంచి 16 రోజుల పాటు గంగూరు మాత అంటే గౌరీ మాతకు పూజలు ప్రతిరోజు నిర్వహించడం జరుగుతుందని, ఈ రోజు గౌరీమాత మరియు ఈశ్వరుని ప్రతిరూపాలతో మహిళలందరూ కోలాటం నృత్యాలు చేస్తూ భక్తి గీతాలతో పట్టణం ప్రధాన రహదారుల గుండా ఊరేగింపుతో శోభయాత్ర నిర్వహించడం జరిగిందని, చివరికి లక్ష్మీనారాయణ మందిరికి చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్వాడి మహిళా మండలి సభ్యులు పాల్గొన్నారు. నమస్కారం. ప్రతి సంవత్సరం గన్గోర్ పండుగ మేము బాగా సంబరంగా జరుపుకుంటాము. ఇది మా మార్వాడీది ఒక పెద్ద పండుగ. గన్గోర్ ఉత్సవం ఇది హోలీ నుంచి స్టార్ట్ అయ్యి 16 రోజులు ఉంటుంది. లాస్ట్ రోజు మేము గన్గోర్ ఇంకా ఈసర్జీ వాళ్ళని తీసుకొని చుట్టంతా తిరుగుతాం. ఈసర్జీ అంటే శివుని స్వరూపం, గన్గోర్ మాత అంటే పార్వతీ మాత స్వరూపం. వీళ్ళిద్దరి పూజా భక్తితో ఈ 16 రోజులు జరిపి ఈరోజు పెద్ద పండుగ మాది బాగా సంబరంగా జరుపుకుంటాం. అందరు మార్వాడి గన్గోర్ మాతకి ప్రార్థనలు చేస్తారు, పూజలు చేస్తారు. ప్రొద్దున నుంచి ఈ పండుగ సంబరం ఉంటుంది. ఇవాళ గన్గోర్ మాతకి మేము ప్రార్థనలు చేసినాం, పూజలు చేసినాం. ఇప్పుడు ఊరంతా తిరిగి మళ్ళీ లక్ష్మీనారాయణ మందిర్కి గన్గోర్ మాత వెళ్తుంది. ఈ పండుగ ఇట్లనే మేము ప్రతి సంవత్సరం బాగా సంబరంగా చేసుకుంటాం. మా మార్వాడి మహిళా మండల్, మహేశ్వరి మహిళా మండల్, ఖండేల్వాల్ మహిళా మండల్ అందరూ ఈ పండుగలో బాగానే వస్తారు. అందరూ బాగానే దీంట్లో సంబరంగా ఉంటారు. ఈ పండుగ ఒక ఏకతా స్వరూపం. అందరూ కలిసిమెలిసి మంచిగా దీనిని జరుపుకుంటాము. నమస్కారం. మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన తెల్ల రేషన్ కార్డులు ఉన్నవారికి సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని మంచిర్యాల పట్టణంలోని 17వ వార్డులో రేషన్ షాపు ద్వారా వార్డు మాజీ కౌన్సిలర్ పూదరి సునీత ప్రభాకర్ సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా 17వ వార్డు మాజీ కౌన్సిలర్ పూదరి సునీత ప్రభాకర్ మాట్లాడుతూ, దేశంలోనే మొట్టమొదటిసారిగా మన రాష్ట్రంలో పేదలకు సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిందని, కార్యక్రమంలో భాగంగానే ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు ఆదేశాల మేరకు ఈ రోజు 17వ వార్డులో సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించామని తెలిపారు. నియోజకవర్గంలో ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు ఆధ్వర్యంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు విజయవంతంగా ప్రారంభించి అత్యంత వేగవంతంగా పూర్తి కానున్నాయని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అన్నింటినీ పూర్తిగా అమలు చేసే లక్ష్యంతో ఎమ్మెల్యే కృషి చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పూదరి తిరుపతి, నాయకులు సాదిక్, రఫీ, బూస తిరుపతి, రౌతు రవికుమార్, బాలాజీ, వైద్య సరిత, కృష్ణవేణి, నాయకులు, కార్యకర్తలు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
ఈరోజు 17వ వార్డులో ప్రజాపాలనలో భాగంగా ఈరోజు సన్నబియ్య పంపిణీ కార్యక్రమం పెద్దలు ప్రేమ్సాగరరావు గారి ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు ఈరోజు 17వ వార్డులో నిర్వహించడం జరిగింది. ప్రతి పేదవాడికి సన్నబియ్యం అంటే 3 పూటల కడుపు నిండా అన్నం తినాలనే ఉద్దేశంతో భారతదేశంలోనే మొట్టమొదటిగా మన తెలంగాణ రాష్ట్రంలో సన్నబియ్య పంపిణీ కార్యక్రమం మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకోవడం పేద ప్రజలందరూ కూడా హర్షించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని వినియోగించుకొని ప్రతి ఒక్కరూ ఈ మన రేషన్ బియ్యాన్ని తీసుకొని ప్రతి ఒక్కరూ భోజనం చేయాలని కోరుకుంటూ, అదేవిధంగా ఈ మంచిర్యాల పట్టణంలో మన మంచిర్యాల నియోజకవర్గంలోనే ఎప్పుడు ఎన్నడూ లేని విధంగా పెద్దలు ప్రేమ్సాగరరావు గారు అభివృద్ధి చేయడం జరుగుతుంది. మీరు చూస్తూనే ఉన్నారు. ఇప్పుడు మన మంచిర్యాల మార్కెట్ ఏరియా కావచ్చు, రోడ్డు వైనింగ్సే కావచ్చు, అదేవిధంగా మన ఇప్పుడు గోదావరి ఒడ్డున శ్మశాన వాడి కావచ్చు, మన ఎమ్మెల్యే గారు మొట్టమొదటిగా గెలిచినాక మన ఫ్లైఓవర్ బ్రిడ్జి కూడా యాక్సిడెంట్లో ఎంతోమంది చనిపోవడం జరిగింది. దాన్ని కూడా మన పెద్దలు ఎమ్మెల్యే కొత్తగూడ ప్రేమ్సాగరరావు సురేఖమ్మ గారి ఆదేశాల మేరకు మన 17వ వార్డులో ఈరోజు ప్రజాపాలన ప్రతిపాదనలో భాగంగా సన్నబియ్య పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మన కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడూ చేయలేని విధంగా, గత ప్రభుత్వాలు చేయలేని విధంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. అందులో భాగంగా ఇవాళ రాష్ట్రమంతా సన్నబియ్య పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ప్రతి పేదవారికి 3 పూటలు కడుపు నిండా 3 పూటలు తినే విధంగా సన్నబియ్యం అందించడం చాలా గర్వకారణం. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కానీ, అదేవిధంగా గృహలక్ష్మి, 200 యూనిట్ల వరకు కరెంటు ఫ్రీ, ఇలా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల పెన్నిది. అదేవిధంగా మన కొక్కిరాల ప్రేమ్సాగరరావు కూడా పేదల పాలిట పెన్నిది. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఎవరికైనా పెళ్లి కార్యక్రమాలు కానీ ఇంకా అనేక రకాల విధాలుగా ఇబ్బందిగా ఉంటే ప్రజాపాలన ప్రగతి బాట సన్నబియ్యము సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజలందరికీ సన్నబియ్యం పంపిణీ చేయబడుతుంది. అలాగే ఎమ్మెల్యే ప్రేమ్సాగరరావు సురేఖ మేడంకి ధన్యవాదాలు. చెన్నూరు శాసనసభ్యులు వివేక్ వెంకటస్వామి ఆదేశాల మేరకు స్థానిక రామకృష్ణాపూర్ పట్టణంలోని శివాజీనగర్, జ్యోతినగర్ మరియు అమరవాది రేషన్ పంపిణీ దుకాణాల యందు రేషన్ కార్డు ఉన్నవారికి సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రతి ఒక్క రేషన్ కార్డుదారులు వినియోగించుకోవాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు పల్లెరాజు తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని ప్రతి పేదవారి ఇంటికి సన్నబియ్యం చేరాలన్న చారిత్రాత్మక పథకానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టారని, ఉగాది, రంజాన్ పండుగల శుభ సందర్భంగా ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ప్రారంభించడం జరిగిందని, పేదవారికి పట్టెడన్నం పెట్టాలన్న ఆలోచనతో సన్నబియ్యం పథకాన్ని ప్రారంభించడం గొప్ప ఆశయంతో కూడినదని, రాష్ట్రంలోని 3,10,00,000 మందికి 6 కిలోల సన్నబియ్యం అందజేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని, ఇది చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయే పథకమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి ఒడ్నాల శ్రీనివాస్, గాండ్ల సమ్మన్న, మహంకాళి శ్రీనివాస్, మాజీ వైస్ చైర్మన్ సాగర్ రెడ్డి, గోపురాజం తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఉగాది పర్వదినాన ముఖ్యమంత్రి గారు ఈ సన్నబియ్యం అందరికీ పంపిణీ చేయాలనే ఉద్దేశంతో ఏదైతే పేద విద్యార్థులు దొడ్డు బియ్యం తినలేక ఇబ్బంది పడుతున్నారు అది దృష్టిలో పెట్టుకొని ఉగాది రోజు ప్రారంభం చేయడం జరిగింది. అదేవిధంగా చెన్నూరు శాసనసభ్యులు డాక్టర్ వివేక్ వెంకటస్వామి ఆదేశాల మేరకు ఈరోజు రామకృష్ణాపురంలో కూడా ప్రారంభం చేయడం జరుగుతుంది. అదే కాకుండా యువత దృష్టిలో పెట్టుకొని రాజీవ్ యువ వికాస్ అని లోన్స్ కూడా చేయడం జరుగుతుంది. ఇది అందరూ కూడా అప్లై చేసుకోవాలని తెలియజేస్తున్నాను. నిరుపేదల కడుపు నింపాలనే ధ్యేయంతో తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం సన్నబియ్యం పథకాన్ని ప్రవేశపెట్టిందని లక్షిట్పేట మున్సిపల్ ఫ్లోర్ లీడర్ చెల్ల నాగభూషణం పేర్కొన్నారు. లక్షిట్పేట మున్సిపాలిటీ పరిధిలోని ఇటిక్యాల గ్రామంలో ఏర్పాటు చేసిన సన్నబియ్యం పంచే కార్యక్రమంలో పాల్గొని ఆయన మాట్లాడారు. సన్నబియ్యాన్ని ప్రజలు తీసుకుని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కాంగ్రెస్ ప్రవేశపెట్టిన 6 గ్యారంటీ పథకాలను ప్రజల అభివృద్ధి కోసం అందరికీ అందే విధంగా కృషి చేస్తుందని అన్నారు. ఈ సందర్భంగా స్థానిక తహసీల్దార్ దిలీప్ కుమార్ మాట్లాడుతూ లక్షిట్పేట మండలంలో 24 రేషన్ దుకాణాలలో 15,079 రేషన్ కార్డులకు గాను
2740 క్వింటాల సన్నబియ్యాన్ని అలర్ట్ చేశామని అన్నారు. ప్రజలు 100% రేషన్ దుకాణంలో సన్నబియ్యం తీసుకుని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రేషన్ డీలర్లు ఎలాంటి అక్రమాలకు పాల్పడినట్లయితే వారిపై కేసులు నమోదు చేసి చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ దిలీప్ కుమార్, కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ చెల్ల నాగభూషణం, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు చింతా అశోక్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పింగళి రమేష్, పట్టణ అధ్యక్షులు ఆరిఫ్, ఆర్టీఏ మెంబర్ అంకతి శ్రీనివాస్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు నలిమిలి రాజు, కాంగ్రెస్ మండల యూత్ అధ్యక్షులు బొప్పు సుమన్, పట్టణ అధ్యక్షులు యూత్ వెంకటేష్, కాంగ్రెస్ జిల్లా నాయకులు పూర్ణచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. చల్లగా ఉండాలని తెలంగాణ ప్రభుత్వం ఈరోజు సన్నబియ్య కార్యక్రమాన్ని చేపట్టింది. దొడ్డు బియ్యం ఇచ్చినట్టయితే మరి తినకుండా మరి దళార్లకు అమ్ముకొని రైస్ మిల్లర్లను పెద్దగా చేస్తున్నారనే ఉద్దేశంతో మరి ఈ బియ్యం ఎవరు అమ్ముకోకుండా ఉండడానికి కారణంగా మరి అందరికీ కడుపు నిండా అన్నం పెట్టాలనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం ఈ సన్నబియ్య కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఆ కార్యక్రమంలో భాగంగా మీరంతా ఈ బియ్యం తీసుకొని మరి అందరూ వారే వండుకొని తిని మరి ఎవరికి అమ్మకుండా ఉపయోగించుకోవాలని ఈ సందర్భంగా కోరుతున్నాం. ఏదైతే తెలంగాణ ప్రభుత్వం 6 గ్యారంటీలతో గద్దెనెక్కిందో 6 గ్యారంటీల్లో భాగంగా మరి మహిళా సోదరులకు అందరికీ సోదరిమణులకు ఉచిత బస్ సౌకర్యం ఇవ్వడం జరిగింది. 66,000 మేయర్తో గెలిపించడం జరిగింది. ఆ గెలుపును ఆధారంగానే మరి అక్కడ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడం జరిగింది. మరి ఆ రోజు ఏదైతే వాగ్దానాలు చేసిందో 6 గ్యారెంటీల్లో భాగంగా ముఖ్యంగా ఈ సన్న బియ్యం పంపిణీ మీకు తెలుసు. ఇంతకు దొడ్డు బియ్యం ఇచ్చేది, ఆ దొడ్డు బియ్యం కూడా చాలా మంది తినకపోయేది, అమ్ముకునేది 10 రూపాయలకు 12 రూపాయలు అమ్ముకుంటే దాన్ని బ్లాక్ చేసి దాన్ని వల్ల పట్టి సన్న బియ్యం కింద అవినీతి జరిగేది. మరి దీన్ని అరకట్టడానికి మరి శ్రీమంతులు గాని మరి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి తినే బియ్యం కూడా మరి అందరు ప్రజలు తినాలనే ఉద్దేశంతో సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఆ సన్న బియ్యం ఇవ్వాలంటే మరి అందరూ రైతులు మరి సన్నబండి పెట్టాలి. సన్నబండి పెట్టాలంటే వారికి ఏదైతే మద్దతు ధర ఉందో ఆ మద్దతు ధరకు మరి దానికి సపోర్ట్ గా మరి 500 రూపాయల బోనస్ కూడా ప్రకటించడం జరిగింది. మరి సన్నబండ్లకు వెంటనే పేమెంట్ చేయడం, ఆ తర్వాత కొద్ది నెల గ్యాప్ తోనే మరి బోనస్ కూడా పేమెంట్ కావడం. కాంగ్రెస్ అంటేనే పేద ప్రజల పార్టీ, కాంగ్రెస్ అంటేనే పేద ప్రజల పార్టీ అని సీనియర్ కాంగ్రెస్ నాయకులు సొత్కు సుదర్శన్ మరియు పట్టణ అధ్యక్షులు నోముల ఉపేందర్ గౌడ్లు పేర్కొన్నారు. మంగళవారం పట్టణంలోని పాత బస్టాండ్లో ఉచిత సన్నబియ్యం పథకాన్ని రేషన్ షాప్ వద్ద వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో పేద ప్రజలకు సన్నబియ్యం పంపిణీ చేస్తున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమని, సీఎం రేవంత్ రెడ్డికి తెలంగాణ ప్రజలంతా రుణపడి ఉంటారని పేర్కొన్నారు. ఎంతో మంది సీఎంలు వచ్చిపోయారు, కానీ ఏ సీఎం కూడా సన్నబియ్యం ఇవ్వలేదని వారు పేర్కొన్నారు. ఇప్పటికే 6 గ్యారెంటీలను అమలు చేస్తున్నారని సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా పేద ప్రజలు సన్నబియ్యంతో కడుపు నిండా తినవచ్చు అని, పేద ప్రజలంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఇచ్చిన మాట ప్రకారం సీఎం రేవంత్ రెడ్డి ఉగాది నుండి సన్నబియ్యం పథకాన్ని ప్రారంభిస్తామని చెప్పి మాట నిలుపుకున్నారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ స్థానిక నాయకులు, మహిళా నాయకులు, కార్యకర్తలు, స్థానికులు పాల్గొన్నారు. ఈరోజు మన ప్రియతమ నాయకులు చెన్నూరు శాసనసభ్యులు వివేక్ వెంకటస్వామి గారు, గడ్డ వంశీకృష్ణ గారి ఆదేశాల మేరకు ఈరోజు రాష్ట్రంలో ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే సన్న బియ్యం పోయడం ఇప్పటి వరకు ఏ ప్రభుత్వాలు చేయలేదు. ఆహర్నిశలు కృషి చేస్తుంది. మన సోనియా గాంధీ గారు కానీ, రాహుల్ గాంధీ గారు కానీ ప్రతి పేద ప్రజల వాళ్ళ బాగోగులు చూసుకోవడానికి వాళ్ళు కాంగ్రెస్ అంటేనే పేద ప్రజల పార్టీ, పేద ప్రజల కోసం నిరంతరం కొట్లాడే పార్టీ. అలాగే రేవంత్ రెడ్డి గారు మన ఏదైతే 6 గ్యారెంటీ పథకాలు ప్రతి ఒక్కటి అమలు చేస్తున్నారు. ప్రజలు మన కాంగ్రెస్ పార్టీకి మరి వాళ్ళందరినీ అభివృద్ధి చెందించాలని చెప్పి ఈరోజు పేదల సంక్షేమ పథకాలను 6 గ్యారెంటీలను ఒక్కొక్కటి అమలు చేస్తూ ఈరోజు సన్న బియ్యాన్ని మరి ఇవ్వాలి. పేదలు కడుపు నిండా మరి భోజనం చేస్తేనే వాళ్ళ పని చేసుకుంటారని చెప్పి, దాంతో వాళ్ళు పౌష్టికంగా ఆరోగ్యంగా ఉంటారని చెప్పి ఈరోజు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, మన రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా మన ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి గారు, అదేవిధంగా మన వంశీ కృష్ణ గారు ఎంపీ గారు మరి పేదల కోసమే, సంక్షేమం కోసమే 6 నిషేధాలు కృషి చేస్తూ మరి మన నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ముందుంచాలని చెప్పి ఎంతో కష్టపడుతున్నారు. మరి ఈ చెన్నూరు ప్రజలు ఈ రోజు రాక్షస
మంచిర్యాల జిల్లా కాశీపేట మండలంలోని సల్పల వాగు వద్ద సీతారాముల మందిరంలో దేవాపూర్ గ్రామానికి చెందిన గుండా భాగ్యలక్ష్మి తనయులు అరుణ్ కుమార్ రాజ్ కుమార్ రెండవ దాత శ్రావణ్ ఆధ్వర్యంలో హనుమాన్ దీక్ష చేపట్టిన స్వాములకు మంగళవారం అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. హనుమాన్ దీక్ష చేపట్టిన స్వాములు మాట్లాడుతూ సీతారాముల గుడిలో ప్రతి మంగళవారం అభిషేక కార్యక్రమం, అన్నదాన కార్యక్రమం, అలాగే భజన కార్యక్రమం నిర్వహిస్తారని అన్నారు. భక్తిభావంతో అన్నదానం చేయడం వలన ఎంతో ముక్తి కలుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో హనుమాన్ స్వాములు, భక్తులు పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లా దండేపల్లి గూడెం సత్యనారాయణ స్వామి దేవాలయం ఆవరణలోని హనుమాన్ దేవాలయం వద్ద సోమవారం భారీగా హనుమాన్ భక్తులు మాలాధారణ చేసినట్లు గూడెం సత్యనారాయణ స్వామి ఆలయ కార్యదర్శి సంకటనాల శ్రీనివాస్ పేర్కొన్నారు. సుమారు 1105 హనుమాన్ భక్తులు మాలధారలను ధరించినట్లు ఆయన తెలిపారు. మాలధారణ ధరించిన స్వాములకు అర్చకులచే పలు నియమ నిబంధనలు సూచించారు. గూడెం దేవస్థానం యందు భక్తులకు హనుమాన్ స్వాములకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చలివేంద్రం పలు ఏర్పాట్లను చేసినట్లు కార్యదర్శి శ్రీనివాస్ తెలిపారు. జయ శ్రీరామ్ అందరికీ. ఈ దేవపూర్ గ్రామస్తులు మన గుండా భాగ్యలక్ష్మి, అరుణ్ కుమార్, రాజ్ కుమార్, మరొక దాత సదాల సావన్ గారు ఈ సీతారాముల మందిరంలో అన్నదాన కార్యక్రమం చేస్తున్నారు. సల్పలో రామచంద్ర హనుమాన్ టెంపుల్లో ప్రతి మంగళవారం అభిషేక కార్యక్రమం ఉంటుంది, అంటే అన్నదాన కార్యక్రమం ఉంటుంది. ఇది మాలేసి 41 స్వాములు, 21 స్వాములు, 11 స్వాములు ఇక సీతారామ కళ్యాణం చేస్తారు ఘనంగా. ప్రతి భక్తుడు భక్తి భావాలతోని ఇక్కడ అన్నదాన కార్యక్రమం చేస్తారు, భజన కార్యక్రమం చేస్తారు. ఇక్కడ ప్రతి చెట్ల వాతావరణంలో ఈ పుణ్య గ్రామంలో సీతారామ మహారాజ్ గురుస్వామి ఈ దేవాలయాన్ని స్థాపించారు. వాళ్ళ కుటుంబాన్ని శ్రీ ఆంజనేయ స్వామి, సీతారామచంద్ర భగవంతుడు ప్రతి వేళ రక్షణ ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఈ రోజు ఇక అన్నదాన కార్యక్రమం చేయడం మాకు చాలా సంతోషకరంగా ఉంది. జయ శ్రీరామ్. బులెటిన్ ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ. పాత మంచిర్యాల రేషన్ షాప్లో సన్నబియ్యాన్ని లబ్ధిదారులకు అందజేసిన డీసీసీ అధ్యక్షురాలు. మార్వాడి మహిళా మండలి ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో అత్యంత వైభవంగా గంగూర్ మాత శోభయాత్ర. పట్టణ పురవీధుల గుండా మహిళల నృత్యాలు, భక్తి గీతాలతో గంగూర్ మాతను శోభయాత్ర నిర్వహించిన మార్వాడి మహిళలు. జిల్లా కేంద్రం 17వ వార్డుల్లో సన్నబియ్యం కార్యక్రమాన్ని ప్రారంభించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ చిత్రపటాలకు పాలాభిషేకం చేసిన పార్టీ నాయకులు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.